ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో పరిషత్ జిహెచ్ఎంసీ ఎన్నికలు ఇప్పట్లో జరిగే పరిస్థితులు కనిపించడం లేదా? మార్చి 2వ వారం వరకు అసెంబ్లీ సమావేశాలు, మార్చి 3వ వారంలో 10th పరీక్షలు ఉండడంతో ఎన్నికలు వాయిదా వేస్తారనే చర్చ జరుగుతోందా? ఆ తర్వాత ఏప్రిల్లో రాష్ట్రంలో ఎస్ఐఆర్ జరిగే అవకాశం ఉండడంతో ఎన్నికలకు మరో 4 నెలలు ఆగాల్సింది అన్న టాక్ వినిపిస్తోందా? మరి ఎన్నికలు జరిగేది ఎప్పుడు? తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరిగే పరిస్థితులు కనిపించడం లేదు. వచ్చే నెలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని భావించిన ప్రభుత్వానికి అసెంబ్లీ సమావేశాలు, 10th పరీక్షలు అడ్డంకిలా మారుతున్నాయి. రాష్ట్రంలో ఈ నెల 26 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశాలు మార్చి 2వ వారం వరకు కొనసాగే అవకాశం ఉంది. ఈ సమయంలో సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ, శాసనమండలికే పరిమితమవుతున్నారు. ఈ నేపథ్యంలో మార్చి 2వ వారం ఎన్నికలు నిర్వహించే పరిస్థితులు కనిపించడం లేదని తెలుస్తోంది. ఆ తర్వాత ఏప్రిల్ నెలలోనూ ఎన్నికలు నిర్వహించే పరిస్థితులు లేవని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇక మార్చి 3వ వారంలో రాష్ట్రంలో 10th పరీక్షలు మొదలవుతున్నాయి. ఈ ఎగ్జామ్స్ ఏప్రిల్ 2వ వారం వరకు కొనసాగుతాయి. దాంతో పరీక్షల టైంలో ఎన్నికలు నిర్వహించడం అసాధ్యమనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని పోలింగ్ సెంటర్లు ఉంటాయి. ఓవైపు పరీక్షలు, మరోవైపు ఎన్నికలు నిర్వహించడం కష్టమనే చర్చ జరుగుతోంది. ఆ వెంటనే రాష్ట్రంలో ఎస్ఐఆర్ నిర్వహించే అవకాశం ఉండడంతో ఎన్నికల నిర్వహణ అసాధ్యమనే చర్చ జరుగుతోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలై చాలా రోజులవుతోంది. దాదాపు 400 కోట్ల రూపాయలకు పైగా నిధులు పెండింగ్లో ఉన్నాయి. ఈ నిధులు వెంటనే విడుదల కావాలంటూ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఉంది. అందుకే ప్రభుత్వం ఎన్నికలను వచ్చే నెలలో నిర్వహించాలని భావిస్తోంది. కానీ ఇప్పుడు ఎన్నికలు నిర్వహించకపోతే మాత్రం నిధులన్నీ వెనక్కిపోయే పరిస్థితి ఉండడంతో ప్రభుత్వం ఏం చేయాలనే దానిపై తర్జనభర్జనలు పడుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ లీడర్లంతా ఢిల్లీకి వెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులంతా పార్టీ అగ్రనేతల సమావేశమయ్యారు. రాష్ట్రంలో 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన, ప్రభుత్వ పనితీరుపై పార్టీ పెద్దలు సమీక్ష చేశారని తెలుస్తోంది. అయితే ఈ సమావేశంలో 6 గ్యారంటీల అమలుపై పార్టీ పెద్దలు ఆరా తీసినట్టు తెలుస్తోంది. అలాగే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ విధి విధానాలను రాహుల్ గాంధీ అడిగి తెలుసుకున్నారని సమాచారం. అయితే రాష్ట్రంలో వరి ఉత్పత్తిలో తెలంగాణ అగ్రపదాన ఉందని, మిగతా పంటలను కూడా ప్రోత్సహించాలని రాహుల్ చెప్పినట్టు తెలుస్తోంది. మరోవైపు భవిష్యత్తులో అనుసరించాల్సిన అంశాలపైన సూచనలు చేశారట. ఇక రాష్ట్ర మంత్రుల అభిప్రాయాలను సైతం పార్టీ పెద్దలు విన్నారట. ఈ సందర్భంలోనే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికలపైన నేతల మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పట్లో లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని, అందుకే మరో 4 నెలల తర్వాత ఎన్నికలపై ముందుకు వెళ్లాలని పార్టీ పెద్దలు సీఎం రేవంత్ను ఆదేశించినట్టు ప్రచారం సాగుతోంది. మొత్తం మీద జూన్ లేదా జూలై నెలలో పరిషత్ ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో జీహెచ్ఎంసీ ఎన్నికలను నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉందని టాక్ వినిపిస్తోంది. ఆలోపు జీహెచ్ఎంసీలో మరింత బలం పెంచుకునే యోచనలో ప్రభుత్వ పెద్దలు ఉన్నారని సమాచారం. ప్రస్తుతం గ్రేటర్ను 3 కార్పొరేషన్లుగా విభజించారు. ఎన్నిక ఎప్పుడు జరిగినా 3 కార్పొరేషన్లలో పాగా వేయాలని భావిస్తున్నారట. ఏది ఏమైనా ఇప్పటి వరకు జరిగిన 2 ఎన్నికల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఇదే ఊపులో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహిద్దామని భావించింది. కానీ అసెంబ్లీ సమావేశాలు, 10th పరీక్షలు ఎన్నికలకు అడ్డంకిలా మారుతున్నాయని కాంగ్రెస్ నేతలు పరేషాన్ అవుతున్నట్టు ప్రచారం సాగుతోంది. ఒకవేళ ఏప్రిల్ నెలలో మాత్రం ఎస్ఐఆర్ వాయిదా పడితే మాత్రం ఏప్రిల్ నెలలోనే ఎన్నికలు జరిగే అవకాశాలు ప్రభుత్వం సీరియస్గా పరిశీలిస్తున్నట్టు పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.